నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో తలపై సమ్మెటపోటు, మైగ్రేన్, అతిగా కూర్చుంటే గుండెకు చేటు, అతిగా కాఫీ తాగితే అనర్థాలెన్నో, కాలేయ క్యాన్సర్కు సరికొత్త చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించటం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటుంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే. అది సూదులతో గుచ్చుతున్నట్టుగా వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సమ్మటితో బాదుతున్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తలలో ఒకవైపు నరాలు కుచించుకుపోవడంతో మైగ్రేన్ బాధలు మొదలవుతాయి. దీనిలో మళ్లీ సాధారణ మైగ్రేన్ అని, క్లాసిక్ మైగ్రేన్ అని రెండు రకాలు ఉన్నాయి. తరచూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్లలోనూ, మహిళల్లోనూ మైగ్రేన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మైగ్రేన్ బాధలు కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరికొంతమందిలో కొన్ని రోజుల దాకా కూడా ఉండొచ్చు. మైగ్రేన్ అన్నది ఒక విధమైన ప్రైమరీ హెడేక్ అండి. తలనొప్పి విషయానికి వస్తే మనకి ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అని రెండు రకాల తలనొప్పులను చూస్తాం. ఏదైనా మెదడులో ప్రెషర్ పెరిగినప్పుడు కానీ, క్లాట్స్, ట్యూమర్స్ ఉండడం, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి కారణాల వల్ల వచ్చే తలనొప్పిని సెకండరీ హెడేక్ అని అంటారు. ఇవేమీ లేకుండా కూడా పేషెంట్స్ తలనొప్పితో బాధపడవచ్చు. ఇలాంటి వాటిని ప్రైమరీ హెడేక్స్. అందులో ముఖ్యమైనది అండ్ మోస్ట్ కామన్ మైగ్రేన్ హెడేక్ అండి. సో ఈ తలనొప్పి చాలా కారణాల వల్ల వస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్లో ట్రైజెమినల్ నెర్వ్, ఫిఫ్త్ నెర్వ్ అన్నది నెర్వ్ ఇరిటేషన్ వలన, ఇన్ఫ్లమేషన్ అవ్వడం వలన కూడా ఈ తలనొప్పి రావడం, ఆ సమయంలో చాలా బ్రెయిన్లో కెమికల్స్, ట్రాన్స్మిటర్స్ అవి అబ్నార్మల్గా ప్రొడ్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇందులో కొంతమందికి జెనెటిక్ కారణాల వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాల్షియం ఛానల్, సోడియం ఛానల్కి సంబంధించిన జన్యులోపాలు ఉంటే వాళ్ళలో ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్ అనే ఒక స్పెషల్ వెరైటీ మైగ్రేన్ని చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా చాలా ప్రేరేపకాలను మైగ్రేన్ రావడానికి దోహదపడవచ్చు. వీటిని ట్రిగ్గర్స్ అని అంటారు. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, ఆహారం లేటుగా తినడం లేదా తినకపోవడం వల్ల కానీ, కెఫిన్ లాంటివి ఎక్కువ తీసుకోవడం లేదా సడన్ విత్డ్రాల్, చాక్లెట్స్, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆహారమే కాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం, టెన్షన్స్, యాంగ్జైటీ లేదా కొన్ని వాతావరణ మార్పులు, ఎక్కువ చల్లని కానీ వేడి వాతావరణంలో ఉండడం, సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ కావచ్చు. స్త్రీలలో ముఖ్యంగా మెన్స్ట్రువల్ టైంలో కానీ లేదా మిడ్ ఆఫ్ ద సైకిల్లో కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో మైగ్రేన్ మనం ప్రివిలెన్స్ చూసుకుంటే పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఒక 3 రెట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ముఖ్యమైన కారణం హార్మోన్ చేంజెస్. ప్రతి నెల జరిగేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం, సడన్గా లెవెల్స్ డ్రాప్ అవ్వడం అన్నది జరుగుతూ ఉంటుంది. సపోజ్ మిడ్ ఆఫ్ ద సైకిల్ చూసుకుంటే ఓవులేషన్ ఆ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువయ్యి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ రావడం, పీరియడ్స్ సమయంలో సడన్గా ప్రొజెస్ట్రాన్ కానీ ఈస్ట్రోజన్ కానీ డ్రాప్ అయిపోవడం వలన ఈ మైగ్రేన్ అన్నది ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ రాబోతున్నట్లుగా మనం ముందుగానే పసిగట్టవచ్చు. మైగ్రేన్ రావడానికి కళ్ల ముందు మిరమిట్లు గొలుపుతున్నట్టుగా వెలుతురు చుక్కలు గాని, జిగ్జాగ్ గీతలు గాని కనిపిస్తాయి. ఈ సూచన కనిపించిన కొద్ది నిమిషాల తరువాత మొహంలో ఒక భాగం కానీ, లేదా ఒక చెయ్యి కానీ, లేదా ఒక కాలు కానీ మొద్దుబారినట్లుగా అవుతాయి. సూదులతో పొడుస్తున్నట్లుగా అనుభూతి ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా, వాంతి అవుతున్నట్లుగా కనిపిస్తుంది. కొంతసేపటికి ఈ లక్షణాలన్నీ అదృశ్యమై అసలు సిసలు మైగ్రేన్ మొదలవుతుంది. మైగ్రేన్ ఏ కారణం వల్ల వస్తుందనే దానికి ఇప్పటికీ ఖచ్చితమైన కారణాలు లేవు. కానీ నిద్రలేమి, తరచూ ఉపవాసాలు, వేళకు భోజనం చేయకపోవడం, పొగ, మద్యం వంటి అలవాట్లు, నెలసరి సమయం సరిగ్గా రాకపోవడం, కాఫీ టీలను అధికంగా తీసుకోవడం ఇవన్నీ మైగ్రేన్ తెచ్చిపెట్టే ప్రేరేపకాలుగా చెబుతారు నిపుణులు. సో మైగ్రేన్ని కొన్ని లక్షణాలు బట్టి మనం డయాగ్నోస్ చేస్తూ ఉంటామండి. సో ఇందులో ముఖ్యంగా 4 ఫేజెస్ ఉంటాయి. వాటిని ప్రీడ్రోమ్ ఫేజ్, ఆరా, హెడేక్ సిమ్టమ్స్ అండ్ పోస్ట్ డ్రోమ్ అని అంటాం. ప్రీడ్రోమ్ ఫేజ్ అంటే ఇంచుమించుగా ఒక 2/3 ఆఫ్ పేషెంట్స్లోని 1-2 రోజులకి ముందు నుండే వీళ్ళకి లక్షణాలు కనిపిస్తాయి. మూడ్ డిస్టర్బెన్సెస్లా ఉండడము, ఏది ఫోకస్ చేసి శ్రద్ధగా పని చేయలేకపోవడము, ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ లాంటివి జరగవచ్చు. తర్వాత ఆరా ఫేజ్లో కొన్ని విజువన్కి సంబంధించిన లక్షణాలు కానీ, సపోజ్ ఏమైనా కంటిలో స్పార్కిల్స్ లాగా, ఫ్లాషెస్ లాగా వస్తూ ఉండడం,
విజన్ బ్లర్డ్గా అయిపోవడం, ఒక నల్ల నల్ల డాట్స్ లాగా జిగ్జాగ్ లైన్స్ లాగా కనిపించడం అన్నది ఆరా ఫేజ్లో కామన్గా చూస్తాం. యూజువల్గా ఈ ఆరా అన్నది తలనొప్పితో కానీ లేదా తలనొప్పికి ముందుగా కానీ వచ్చి ఇంచుమించు 1 గంటలో పూర్తిగా నయమైపోతుంది. కొంతమందిలో తల తిప్పడము, చెవిలో శబ్దాలు రావడం, మాట్లాడలేకపోవడం, కాళ్ళు చేతులు వీక్నెస్, తిమ్మిర్లు ఇలాంటివి కూడా ఆరా సిమ్టమ్స్గా గమనిస్తాం. తర్వాత తలనొప్పికి వస్తే యూజువల్గా దీన్ని పార్శ్వనొప్పి అని అంటారు. అంటే వన్ సైడ్ ఆఫ్ హెడేక్ అని పిలుస్తాం. చాలా మందిలో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఒక భాగంలోనే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి ఆ టైంలో వికారము, వాంతులు ఉండడం, లైట్ తట్టుకోలేకపోవడం, శబ్దాలు తట్టుకోలేకపోవడం, కొంతమందికి స్మెల్స్ కూడా పడకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. మైగ్రేన్ బాధలు మొదలైనప్పుడు ప్రశాంతంగా ఉండే గదిలోకి వెళ్లి హాయిగా కళ్ళు మూసుకొని పడుకోవాలి. సంతోషకరమైన విషయాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించాలి. విశ్రాంతి మూలంగా మైగ్రేన్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెత్తటి తడిగుడ్డను కళ్ల మీద వేసుకోవాలి. వేడి నీటితో స్నానం చేయాలి. ఆస్పిరిన్ లేదా పారాసెటమాల్ బిళ్లల్ని వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. తలనొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి తగిన వైద్య సహాయం పొందాలి. సో మైగ్రేన్ని తగ్గించడానికి ముఖ్యంగా మెడికేషన్స్ అన్నవి మనం 2 ఫేజెస్లో ఇస్తామండి. ఇవి 2 రకాలు ఉంటాయి. ఒకటి అబార్టివ్ థెరపీ అంటారు, 2 ప్రివెంటివ్ థెరపీ అని అంటారు. తలనొప్పి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసి దాన్ని కంట్రోల్ చేసే థెరపీని అబార్టివ్ థెరపీ అని అంటారు. ఇందులో చాలా మటుకు పెయిన్ కిల్లర్స్, NSAIDs అని అంటాము, లేదా పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో వీటికి తగ్గని క్రమంలో ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రివెంటివ్ థెరపీ అంటే మైగ్రేన్ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తున్నా, ఎక్కువ రోజులు ఉంటున్నా, ఆ తలనొప్పి వల్ల జీవనశైలిలో మార్పులు వచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపేర్ అవుతుంది అనుకున్నప్పుడు మనం రెగ్యులర్ డైలీ యూసేజ్ కోసం కొన్ని మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అని, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని రకాల ఫిట్స్కి వాడే మందులు కూడా ఈ మైగ్రేన్కి ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ థెరపీస్ అన్నది పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి, వాళ్ళకు ఉండే ఇతరత్ర సిస్టమిక్ ప్రాబ్లమ్స్, సపోజ్ పేషెంట్కి షుగర్ ఉందా, బీపీ, ఆస్తమా, ఈ కండిషన్స్ అన్నీ చూసుకుంటూ మనం సెలెక్ట్ చేసుకుని కొన్నాళ్ళు కోర్సు కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ రెగ్యులర్ మెడికేషన్స్ యూస్తో చాలామందికి మైగ్రేన్ని మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. మందులే కాకుండా కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, మనం ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయడము, మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్ అన్నవి చాలా ఉపయోగపడతాయి. మైగ్రేన్ని నివారించుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించాలి. నిత్యం కాసేపైనా నడవాలి. పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే విడనాడాలి. పడని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండడమే మేలు. మైగ్రేన్ మందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ చెప్పిన మోతాదులో మాత్రమే మందుల్ని వాడాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా? అయితే గుండెకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నట్లే. రోజంతా ఎక్కువసేపు కూర్చొని, ఒరిగి లేదా పడుకొని తక్కువ శక్తి ఖర్చయ్యే పనులతో గడిపే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు పెరుగుతున్నట్లు మాస్ జనరల్ బ్రేకం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అతిగా కూర్చునేవారు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామాలు చేసినా అవి గుండె జబ్బు ముప్పును తగ్గించుకోవడానికి సరిపోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఉదయమో సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కూర్చున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది తప్పని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండె జబ్బు ముప్పు అలాగే పొంచి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని నిరాశపడాల్సిన పనిలేదు. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకుంటే వీటి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో కూర్చుంటున్న సమయానికి భవిష్యత్తు గుండె జబ్బుల ముప్పులకు మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథంల సహాయంతో బద్ధకం తీరుతెన్నులను పరిశీలించారు. ఎక్కువసేపు కూర్చునే వారికి గుండె లయ తప్పడం, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె జబ్బులతో మరణించే ముప్పులన్నీ పెరుగుతున్నట్లు తేలింది. రోజుకు 10 గంటలకు పైగా కూర్చునే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు 40 నుంచి 60% ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది. అందువల్ల రోజులో కూర్చోవడం తగ్గించి ఎక్కువసేపు చురుకుగా ఉండడానికి ప్రయత్నించాలని
పరిశోధకులు సూచిస్తున్నారు. అతిగా కూర్చోవడం అనేది పొగ తాగడంతో సమానమని ఇంతకుముందు పరిశోధనలోనూ వెల్లడైంది. తాజా అధ్యయన ఫలితాలు దాన్ని మరింతగా బలపరుస్తున్నాయి. పొద్దునే లేవగానే కాఫీ తాగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. మనలో కొంతమందికి కాఫీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది. చాలా తరచుగా కాఫీ తాగేస్తూ ఉంటారు. కొందరైతే భోజనానికి ముందు, తర్వాత కూడా కాఫీని సిప్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ధోరణి ఏమంత మంచిది కాదు. అతిగా కాఫీ తాగడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు నిపుణులు. కాఫీని అతిగా తీసుకోవడం వల్ల తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ్లేని హుషారొచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్వం మటుమాయం అయిపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మాహాత్మ్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవడం ఉత్తమం. అతిగా కాఫీ తాగే అలవాటుతో మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీ విషయంలో మితం పాటించడం మంచిది. కాఫీలోని కెఫీన్ మన జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేనుపుల వంటి సమస్యలకు దారితీయొచ్చు. కెఫీన్ రసాయనానికి రక్తపోటును పెంచే గుణం ఉంది. కాబట్టి హై బీపీ బాధితులు కాఫీని అతిగా తాగకపోవడమే మేలు. ఇక మనం తిన్న ఆహారంలోని కాల్షియాన్ని శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్ అడ్డు తగులుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్ స్థాయిలు తారాస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4 నుంచి 6 గంటల వరకు కనబడుతుంది. కాబట్టి కాఫీని అతిగా తాగే అలవాటు ఉంటే తగ్గించుకోవడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. కాలేయాన్ని కబలించే శత్రువుల్లో హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ముందు వరుసలో ఉంటే ఆ తర్వాత క్యాన్సర్ ఉంటుంది. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కావచ్చు, గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మద్యపానం వంటి వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ కాలేయాన్ని క్రమంగా క్యాన్సర్ ఊబిలోకి నెట్టేస్తున్నాయి. కాలేయ క్యాన్సర్కు ఇవాళ కీమోథెరపీ, రేడియేషన్ మొదలుకొని సర్జరీ వరకు చాలా చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సంప్రదాయ చికిత్సలతో పొంచి ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ ఇటీవలి కాలంలో ఇమ్యూనోథెరపీ, అబ్లేషన్, ట్రాన్స్ ఆర్టీరియల్ థెరపీ వంటి సరికొత్త చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. కాలేయ క్యాన్సర్కు అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది? క్యాన్సర్స్లో లివర్ క్యాన్సర్ అనేది 8th మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్, అంటే 8th మోర్ ప్రివలెంట్, ఎక్కువగా వచ్చే క్యాన్సర్. అందులో హెచ్సిసి అనేది హిపాటోసెల్యులార్ కార్సినోమా. ఇది మోస్ట్ ప్రామినెంట్ అండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద లివర్ క్యాన్సర్లో. సో ఇది యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ మన లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయిపోయింది. మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగా చేంజ్ అయిపోయాయి. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడము, తర్వాత ఏరేటెడ్ డ్రింక్సే కానీ, అంటే ఈ కూల్ డ్రింక్స్, తర్వాత ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ, హెపటైటిస్ బి అండ్ సి అనేది బాగా కారణాలు ఈ లివర్ క్యాన్సర్ రావడానికి. సో ఇది ఎక్కువగా ఈ లైఫ్ స్టైల్ అండ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. అండ్ హెపటైటిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. సో ఇవి ప్రివెంట్ చేయగలిగితే మనకి చాలా వరకు ఈ లివర్ కండిషన్ నుంచి మనం క్యాన్సర్ రాకుండా మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాము. కాలేయ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? హెపటైటిస్ బి అండ్ సి కామన్గా వస్తుంది. వచ్చినా కానీ మనకు దాన్ని ముందుగా డయాగ్నోసిస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళము. అంటే సిరోసిస్ స్టేజ్ అనేది మనం అక్కడ వరకు వెళ్ళము. అండ్ ఆ ఛాన్సెస్ ఆఫ్ టర్నింగ్ టు క్యాన్సర్ అనేది చాలా తక్కువగా. సో మనం ఇది నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ నార్మల్ హెపటైటిస్ అనేది క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్గా మారినప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో చిన్నగా ఉంటుంది, మనం మెడిసిన్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పెద్ద గడ్డగా మారుతుంది. మారినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అండ్ అది లైఫ్ థ్రెటనింగ్ కూడా అవుతుంది. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కానీ పెద్ద సక్సెస్ రేట్ ఉండకపోవచ్చు. కాలేయంలో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? దీన్ని అలానే చూసుకుంటూ ఉంటే మనము డయాగ్నోసిస్ చేయాలంటే, అంటే స్కాన్స్ చేసి ఏంటి అసలు ఇది తెలుసుకోవడానికి ప్రూవ్ చేయాలనుకుంటే సింపుల్గా అయితే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాము. ఇది రెగ్యులర్గా చేయాల్సిన స్కానే. పేషెంట్స్, హెపటైటిస్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయించుకోవాలి. సిరోసిస్ అనే స్టేజ్ రాకుండా, దాన్ని మళ్ళీ క్యాన్సర్ గడ్డలుగా రాకుండా
మనము ముందే డిటెక్ట్ చేయడానికి ఈ అల్ట్రాసౌండ్ స్కాన్. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే సిటీ ట్రైఫేజ్ లివర్ అంటాము, అంటే కాంట్రాస్ట్ ఇచ్చేసి ఆ లివర్లో ఉండే ఆ గడ్డలను తొందరగా డిటెక్ట్ చేయడానికి అవుతుంది. తర్వాత ఎంఆర్ఐ కూడా చేయగలుగుతాం మనం. ఎంఆర్ఐ చేస్తే కూడా కొన్ని స్టేజెస్లో వెరీ ఎర్లీ స్టేజ్లో కూడా మనం ఇంకా డిటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాము. బట్ ఇవన్నీ చేసినా కానీ మనం ప్రూవ్ చేయడానికి బయాప్సీ అనేది చేయాల్సి ఉంటుంది. బయాప్సీ అనేది చాలా సింపుల్ నీడిల్ టెస్ట్, ఎందుకంటే ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోవచ్చు. సో మనం ఈ నీడిల్ టెస్ట్ చేసినప్పుడు, మనకు డౌట్ ఉన్నప్పుడు ఈ నీడిల్ టెస్ట్ చేసినప్పుడు అది ప్రూవ్ చేస్తుంది మనకు అది క్యాన్సరా కాదా అనేది. కాలేయ క్యాన్సర్కు కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, సిరోసిస్ స్టేజ్లోనే కానీ హెపటైటిస్ స్టేజ్లోనే కానీ డిటెక్ట్ చేస్తే మనం మెడిసిన్స్ తోటి చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అండ్ క్యాన్సర్ స్టేజ్కి వెళ్లకుండా ఆపేయగలుగుతాము. అండ్ ఈవెన్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా చాలా వరకు మెడిసిన్తో మనం దాన్ని ట్రీట్ చేయగలుగుతాం. బట్ ఒకసారి క్యాన్సర్ అని ఎస్టాబ్లిష్ అయింది, ఒక చిన్న గడ్డ ఉంది, సో ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు మనం దాన్ని సింపుల్ సర్జరీ అంటే లోబెక్టమీ ఆర్ హెపటెక్టమీ అనేది చేస్తాం. అంటే ఆ క్యాన్సర్ వారికి మనం సర్జరీ చేసేసి తీయగలిగితే దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. అంటే క్యాన్సర్ అనేది అవుట్ ఆఫ్ ద బాడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. బట్ ఒక్కోసారి ఆ స్టేజ్ అనేది ఇంకా కొంచెం పెరిగినట్టుగా ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. కాకపోతే ఈ స్టేజ్ మనకి చాలా వరకు ఏంటంటే ఈ స్టేజ్ దాటిన తర్వాత వస్తారు పేషెంట్స్. సో వీళ్ళలో ఏంటంటే మనము ఇప్పుడు అడ్వాన్స్గా ట్రీట్మెంట్స్ ఏంటంటే మనకి ట్రెడిషనల్గా ఉండేటి కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇవన్నీ మనకి ఇమ్యూనోథెరపీ అనేది ఇవన్నీ రెగ్యులర్గా ఉండే ట్రీట్మెంట్స్. దీంట్లో ఏంటంటే ఈ కీమోథెరపీ ఇచ్చేది మనము టార్గెటెడ్గా లివర్కి ప్రాబ్లం ఉంటే లివర్కే ఇవ్వడానికి కుదరదు. సో అది మెడిసిన్ ఇచ్చినప్పుడు శరీరంలో అంతా వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఈ క్యాన్సర్ డ్రగ్ అనేది కొంచెం పవర్ఫుల్ డ్రగ్ ఉన్నప్పుడు ఇది శరీరం అంతా వెళ్ళినప్పుడు దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ చాలా వరకు ఏంటంటే ఈ క్యాన్సర్ ఫుల్ బాడీ స్ప్రెడ్ అయి ఉండదు, ఓన్లీ లివర్ వరకే ఉంటుంది. సో అలాంటప్పుడు మనము బాడీని ఫుల్ క్యాన్సర్ డ్రగ్కి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లోనే నా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఎంబోలైజేషనే కానీ అబిలేషన్ థెరపీయే కానీ ఇవి వస్తాయన్నమాట. రేడియేషన్, సెలెక్టివ్ రేడియేషన్ కూడా వస్తుంది. దీంట్లో ఏంటంటే మనము అబిలేషన్ థెరపీలో లివర్లో ఒక చిన్న గడ్డ ఉంటే మనకు దాన్ని సర్జరీకి ఫీజబుల్ కాలేదనుకోండి ఆ పేషెంట్, ఆ సర్జరీకి ఫిట్ కాలేదు ఆ పేషెంట్, వెరీ ఓల్డ్ ఉన్నారు, సో సర్జరీకి ఫిట్ కాకపోతే చిన్న బయాప్సీ టెస్ట్ లాగానే ఆ చిన్న గడ్డలో నీడిల్ వేసేసి మనం దాన్ని బర్న్ చేసేస్తామన్నమాట. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్. అనస్థీషియా ఇచ్చేసి పేషెంట్కి ఆ నీడిల్ వేసి బయాప్సీ చేసినట్టుగానే ఆ ట్యూమర్ వరకు మనం బర్న్ చేసేస్తాము. సో అది అబిలేషన్ అంటాము. అంటే ఎంబోలైజేషన్ అంటే మనము యాంజియోగ్రామ్ ద్వారా ఎట్లయితే గుండెకి హార్ట్కి యాంజియోగ్రామ్ చేస్తామో అలానే నరం ద్వారా వెళ్ళి ఆ లివర్ వరకు వెళ్తాం. ట్యూబ్స్ అండ్ వైర్స్ వేసుకొని యాంజియోగ్రామ్ ద్వారా వెళ్ళి అక్కడ ఆ టార్గెటెడ్ ఏరియాలో లివర్లో అది కూడా పర్టికులర్గా ఆ ట్యూమర్ ఉన్న దగ్గర మనం కొన్ని పార్టికల్స్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అనేది దానికి కట్ ఆఫ్ అయిపోతాయి. అంటే బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో శరీరంలో ఏదైనా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోతే అది డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఆహారం లేనప్పుడు అది డెడ్ అయిపోతుంది. సో అలా మనం బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం అదే సిట్టింగ్లో మనం మెడిసిన్ కూడా ఇస్తాం, క్యాన్సర్ మెడిసిన్. అందులోనే ఇచ్చినప్పుడు డ్యూయల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవ్వడం వల్ల అది డెడ్ అవుతుంది, అలానే క్యాన్సర్ సెల్కి మనం టార్గెటెడ్గా మెడిసిన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇచ్చినప్పుడు ఆ డెడ్ సెల్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా డెత్ అవుతాయి అన్నమాట. సో ఇది టార్గెటెడ్ కీమోథెరపీ, అంటే ట్రాన్స్ ఆర్టీరియల్ కీమోథెరపీ. సో ఇది టార్గెటెడ్గా మనం అడ్వాన్స్గా చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి రేడియో ఎంబలైజేషన్, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్. ఇది ఏంటంటే మనం రేడియేషనే వెరీ యాజ్ క్లోజ్ టు ద బాడీ, అంటే ఇంకా ట్యూమర్ లోపలికి వెళ్ళిపోయి ఈ రేడియేషన్ ఇచ్చేస్తాం. సో ఈ యాంజియోగ్రామ్ ద్వారానే వెళ్ళి ఆ రేడియేషన్ డ్రగ్ అనేది మనం ఇంజెక్ట్ చేస్తాం. స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ రేడియో యాక్టివ్ డ్రగ్ డైరెక్ట్గా వెళ్ళి ఆ ట్యూమర్లో, ఆ క్యాన్సర్లో వెళ్ళి కూర్చుంటుంది. సో కూర్చున్నప్పుడు ఆ క్యాన్సర్ వారికి మాత్రం ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వస్తుంది, వచ్చి ఆ క్యాన్సర్ సెల్ మాత్రమే డెత్ అయిపోతుంది, ఆ గడ్డ వరకు మాత్రం డెడ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈవెన్ మోర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. కాలేయ క్యాన్సర్కు ఆధునిక చికిత్సలతో ఉన్న ప్రయోజనాలేంటి? ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ నేను చెప్పినట్టుగా ఈ అబిలేషన్ థెరపీయే కానీ, అంటే నీడిలేసి ఆర్ఎఫ్ఏ కానీ, మైక్రోవేవ్ అబిలేషన్ చేయడం వల్ల కానీ, ఎంబలైజేషన్ చేయడం వల్ల కానీ, తర్వాత రేడియో ఎంబలైజేషన్, కీమో ఎంబలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే
పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మినిమైజ్ చేయగలుగుతాం మనం. అంటే రెగ్యులర్ కీమోథెరపీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చేవరకు లెస్ దాన్ 2 to 3% సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్ కీమోథెరపీ, రేడియోథెరపీలో నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి, 5 cycles, 10 cycles, 15 cycles, 20 cycles ఉంటాయి. వేరాస్ దీంట్లో వచ్చేవరకు మనకి నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది ఏమీ ఉండదు. ఒకసారి చేసిన తర్వాత వి ఫాలో అప్ ఫర్ 6 months, 1 year పేషెంట్ బాగున్నారు అంటే ఇంకా మళ్ళీ అలానే చూస్తాం. లేదు ఎప్పుడైనా స్ప్రెడ్ అయినట్టు అనిపించింది 6 months తర్వాత, 1 year తర్వాత అంటే మళ్ళీ ఒక సిట్టింగ్ ఆఫ్ ప్రొసీజర్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెంట్ సైకిల్స్ అనేవి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ మినిమైజ్. అండ్ పేషెంట్ కూడా చేసిన ఒకరోజు మాత్రమే హాస్పిటల్లో ఉంటారు. నెక్స్ట్ డే ఈ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ హాస్పిటలైజేషన్ అనేది వెరీ మినిమలైజ్ అవుతుంది. తర్వాత కాంప్లికేషన్స్, దీనికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అయితే చాలా తగ్గిపోతాయి. అంటే రెగ్యులర్గా ఉండే కాంప్లికేషన్స్తో కంపేర్ చేస్తే ఈ ఇన్వేజివ్ ప్రొసీజర్స్లో మనకి కాంప్లికేషన్స్ వెరీ మినిమైజ్ అవుతాయి. కాలేయ క్యాన్సర్కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన అబ్లేషన్, ట్రాన్స్ ఆర్టెరియల్ వంటి ప్రక్రియల్ని రోగులకు నిజంగా ఒక వరమనే చెప్పుకోవాలి. వీటి సాయంతో క్యాన్సర్ కణితులను చాలా వరకు సమూలంగా నాశనం చేయొచ్చు అనడంలో సందేహం అక్కర్లేదు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై నీటిని చల్లార్చి కొద్దిగా తేనెను కలుపుకుని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.